పోయాను కదా అని ఏం చెయ్యలేననుకున్నావా? నీ ఆగడాలన్నీ చూసి ఇంకా చూడలేకే వచ్చానే. సొంత వాళ్ళని కూడా వదిలేసుకున్న పాపిష్టిదానివే నువ్వు. కన్న తండ్రి అన్న కనికరం కూడా లేకుండా దొంగ సాక్ష్యం చెప్పి జైలుకు పంపిన కసాయిదానివే నువ్వు. మా తాతయ్య నాన్నమ్మల్ని ఈతనే చంపేశాడు. వాళ్ళ కష్టాన్ని దోచుకున్న దోపిడి దొంగవే నువ్వు. ఇవన్నీ మీకెలా తెలుసు అమ్మగారు? ఆత్మలకి తెలియంది ఏముంటుందే? ఈగో మొహందానా, నీ పీక మీద కాలేసి తొక్కడానికే వచ్చానే. అంత పని చేయకండి అమ్మగారు, నేను చచ్చిపోతాను. చచ్చిపోవే. నా ఆత్మల కాలేజీలో నిన్ను జూనియర్ ఆత్మగా పడేస్తా. సీనియర్ ఆత్మలన్నీ నిన్ను ర్యాగింగ్ చేసి చంపేస్తాయి. ఆత్మలకి కాలేజ్ కూడా ఉంటుందా అమ్మగారు? దానికి మీరు ప్రిన్సిపలా? నిన్నింకా ఏం చెయ్యాలి? ఇంకా మారుతాను అని చెప్పకుండా డీటెయిల్స్ అడుగుతున్నావా? దేనికే? కాలేజీ సీఈఓ అయిపోదామనా? నీ మొగుడిని చేద్దామనా? స్కెచ్లు గీస్తున్నావా? సరిపోలేదా? నిన్ను ఎంత బాధినా తప్పులేదే. చివరికి రాజమణిహారం మీద కూడా కొన్నేసావు కదే దిక్కుమాలిన మొహందానా. నీ మెళ్ళో వేసుకున్నావు కాబట్టే మణిహారం అపవిత్రమైపోయింది. దైవం ఆగ్రహించింది నీ వల్లే. అమ్మగారు ప్లీజ్ కొట్టదు. ఆత్మ అమ్మగారు, ఇంకా కొడితే చేస్తానమ్మా. ఇక్కడితో సాటిస్ఫై అయిపోయి పైకి వెళ్ళిపోండమ్మా. అలా వెళ్ళాలి అనంటే రాజమణిహారం మీద నీకున్న మోజుని వదులుకో. నీ అత్త దగ్గర మణిహారం ఉంది, బిందెలో వేస్తుంది. కామ్గా ఉండు. ఆ పూజ చేయకపోతే ముందు నువ్వు పోతావే. నేనా? మరి నువ్వే కదే అపచారం చేసింది. ఆ పాపం మొత్తం అంటేది నీకే కదా. చెప్పింది చెయ్, బతుకుతావు. అలాగే అమ్మగారు, నేను చేస్తాను.